తన మావయ్య ద్వారా ఊరు గురించి నిజం తెలుసుకొని బయలుదేరిన పెద్ది మరియు కుటుంబం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. చక్రి చేసిన పనికి మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మీరున్నారే, నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా చాలా మంచి పని చేశారు అని చెప్పేసి చక్రిని పొగుడుతుంది మహాలక్ష్మి. చక్రి ఏమో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడు. అయితే ఇంతకీ మనం అసలైన విషయం ఏంటంటే ఆ గ్రామ దేవత ఎవరు, ఆ ఊరేంటి అన్నీ తెలుసుకోవాలి. పెద్దిని మనం తీసుకువెళ్ళాలి కాబట్టి అదంతా తెలుసుకుంటే బాగుంటుంది కదండి అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అవునండి, అంతా బాగానే ఉంటుంది, కానీ మా నాన్న ఏం సంగతి అనేది ఏమీ చెప్పలేదు కదా. అసలు ఆ ఊరు సంగతి అడిగితేనే నాకేం తెలీదు అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఏం చేయమంటారు చెప్పండి, ఎలా తెలుసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి డైలమాలో పడతారు మొత్తం అందరూ. తర్వాత రోజు అందరూ చక్కగా కూర్చొని ఉంటారు. కూర్చున్న తర్వాత పెద్ది ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ బన్సీ ఇలా చేయండి అలా చేయండి అంటూ బన్సీతో అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర చేయవలసిన పనులు చెప్తూ ఉంటాడు పెద్ది. అయితే సరే అయితే నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నేను కాసేపట్లో వస్తాను అంటాడు పెద్ది. అయితే అబ్బా అన్నయ్య ముఖంలో ఎంత ఆనందం కనిపిస్తుందో అని అంటాడు చక్రి. అదే కదా నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు కేశవ. అవునరా, నిన్నటిదాకా నా జాతకం ఏంటి, నా వల్ల మీ భవిష్యత్ ఏమైపోతుంది అని చెప్పేసి చాలా కంగారు పడ్డాను. మిమ్మల్ని వదిలేసి ఇంకెన్నాళ్ళు ఉండాలి అని కూడా చాలా బాధపడ్డాను. నాకు కూడా మీరే కదరా అన్నీ, అందుకని చాలా బాధ అనిపించింది. కానీ ఎప్పుడైతే పంతులందరూ అలా చెప్పారో కాస్త మనసు కుదుట పడిందిరా. కాకపోతే ఆ ఊరు గురించి తెలుసుకొని పూజలేవో చేయించాలి గ్రామ దేవతకు అన్నారు కదా, అదొక్కటే నన్ను తొలిచేస్తుంది. నాన్నని అడిగితేనేమో ఆయన ఏమీ చెప్పట్లేదు, నాకేమీ తెలియదని అంటున్నాడు. మరి ఏం చేయాలో మీరే చూడాలి, ఒకసారి ఎవరినైనా అడిగితే బాగుంటుందంటావా అని చెప్పేసి అంటాడు పెద్ది. సరే అన్నయ్య, ఏదో ఒకటి జరుగుతుంది, కానీ ఖచ్చితంగా ఎవరో ఏంటో ఏ ఊరో అన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా గ్రామదేవత దగ్గరికి వెళ్ళి పూజ జరిపిద్దాం అన్నయ్య, నువ్వు బాగుంటే మేము అందరం బాగుంటాము అని అంటాడు చక్రి. మీ ఎవరికి కూడా విషయం ఏమీ తెలీదా పెద్ది, అసలు ఆ గ్రామం గురించి కానీ ఏంటో ఏమీ తెలీదా మీకు అని అడుగుతుంది మహాలక్ష్మి. లేదమ్మా, ఈనాళ్ళైంది కానీ ఏనాడు కూడా ఆ గ్రామ దేవత అలాగే ఆ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు, అసలు ఆ ఊరు గురించే ఎప్పుడు వినలేదు, అందుకని మా ఎవరికి కూడా ఏమీ తెలీదమ్మా అని చెప్తాడు పెద్ది మహాలక్ష్మితో. అప్పుడు కేశవ అంటాడు, నాకు తెలిసినంత వరకు ఎలాగో ఉంది కదా మహాతల్లి, నాకు తెలిసి వాళ్ళకి తెలిసే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు చక్రి ఎవరికి రా అని అంటే, ఉంది కదా మహాతల్లి తాయారు మన అత్తమ్మ, ఆవిడికి తెలిసే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, అవును కదా ఆవిడికి తెలిసే ఉంటుందేమో, అడిగి కనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అప్పుడు మహాలక్ష్మి, అవును కదా ఒక పని చేద్దాం అని చెప్పేసి వెళ్తుంది నారాయణ దగ్గరికి. వెళ్ళి ఒకసారి లోపలికి రావచ్చు కదా సుపుత్ర అని అడుగుతుంది. ఎందుకు అని అడుగుతాడు నారాయణ. ఒకసారి రండి అని చెప్పేసి అంటుంది నారాయణ అని మహాలక్ష్మి. మీకు ఆ కులదైవం తెలియకపోవచ్చు, కనీసం మీ చెల్లికైనా సరే అదంతా తెలుస్తుంది కదండి అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అప్పుడు ఎవరు తాయారుకా, ఎంతసేపు ఒకరి మీద పడి ఏడవడం తప్ప దానికేం తెలుసు, ఒకవేళ తెలిసినా అది మనకెందుకు చెప్తుంది, అయినా దీని గురించి నన్ను ఏం అడగండి అని చెప్పేసి నారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే తర్వాత పెద్ది తన కన్స్ట్రక్షన్ చేసే సైట్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి అంటాడు. అయితే మహాలక్ష్మి కన్నాని కూడా తోడుగా వెళ్ళమంటుంది. ఎవరైనా సరే పెద్దిని ఏమైనా మాటలంటే కొంచెం నువ్వు తోడుగా ఉండు కన్నా, నువ్వు వాళ్ళ వైపు కాకుండా పెద్ది వైపు మాట్లాడడానికి బాగుంటుంది, లేదంటే పెద్ది ఒకటే అయిపోతాడు అని చెప్పేసి అంటుంది. పెద్ది మాత్రం వద్దు అంటాడు, కానీ కన్నా అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా వినరు. అలాగే మహాలక్ష్మి కన్నాని వెళ్ళమంటుంది. కన్నా పెద్దితో పాటు నడుచుకుంటూ వెళ్తాడు. రోడ్ మీద వెళ్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, ఏరా అలా ఎలా వెళ్ళిపోయేవరా, అలా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళందరూ ఎంత భయపడ్డారో తెలుసా, చాలా చాలా ఏడ్చారు, మళ్ళీ అలా ఎప్పుడు వెళ్ళకు, పాపం చాలా బాధపడ్డారు అని చెప్పేసి చెప్తారు. అయితే ఇంకొకరేమో, నీ జాతకం బాగోపోతేనో ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలేంట్రా, ఇంట్లో అంతమంది ఉన్నారు, జాతకాలతోనే లోకం నడుస్తుందంటే ఇంకెవరు బతకాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటారు. కానీ కొంతమంది మాత్రం, నువ్వు నీ జీవితం, నువ్వు నీ కుటుంబం, ఎంత చెత్త మనుషులరా మీరంతా అని చెప్పేసి వంకరగా మాట్లాడతారు. వాళ్ళకి కన్నా సమాధానం చెప్తారు, మీరెవరు మా కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు,
మేమందరం చాలా బాగుంటాం కూడా, ముందు మీ కుటుంబం గురించి మీరు చూసుకోండి అని గట్టిగా చెప్తాడు కన్నా. ఆ తర్వాత రోడ్ మీద అలా వెళ్తూ ఉంటే కన్నాకి అలాగే పెద్దికి తాయారు వాళ్ళ ఆయన కనిపిస్తారు. అయితే మావయ్య మావయ్య అని చెప్పేసి పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్తాడు పెద్ది. మావయ్య ఇంటికి వచ్చేసాను నేను, నా జాతకం అంతా బాగానే ఉందంట, మా తమ్ముళ్ళు నా జాతకం చూపించారు, అందరూ కూడా బాగుందనే చెప్పారు మావయ్య అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు తాయారు వాళ్ళ ఆయన. వెళ్ళిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఆయన వెళ్ళిపోతుంటే మళ్ళీ పెద్ది పరిగెత్తుకుంటూ వచ్చి మావయ్య ఈ విషయం కూడా చెప్పారు, మీరు కులదేవతని అసలు పట్టించుకోవట్లేదు, మీరు ఊరు వెళ్ళాలి, కాబట్టి ఆ ఊరు గురించి గట్ట మీకు తెలియాలి అని చెప్పేసి అన్నారు. నాన్నేమో నాకు అవేమీ తెలీదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. కనీసం మీకైనా తెలుసా మావయ్య అని చెప్పేసి అడుగుతాడు పెద్ది. అయితే అతను మాత్రం రే నేనేదో ఏమీ మాట్లాడలేదు కదా అని చెప్పేసి నువ్వు వెనకాలే తిరక్కు నా వెనకాల, అయినా మీకు మాకు సంబంధం ఏంటి, ఏదో మళ్ళీ చుట్టాలు అంటారు, ఏమి పట్టినట్టుంటారు అని చెప్పేసి వచ్చి నీ గురించి అడిగామంతే, నువ్వేమి అడక్కు, అలాగే నాతో మాట్లాడకు, ఇంకొకసారి మళ్ళీ వీటి గురించి ఏమైనా అడిగావంటే మాత్రం బాగోదు చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వచ్చావు కదా సంతోషం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు పెద్ది దగ్గరికి కన్నా వచ్చి ఏంటన్నయ్య అలా మాట్లాడతాడు అతను అని చెప్పేసి అంటాడు. ఊరుకోరా, పెద్ద ఆయన కదా, నాన్న వీళ్ళందరికీ గొడవలు కదా, అందుకే వీళ్ళు అలా మాట్లాడుకుంటారు, కాబట్టి ఏం పర్వాలేదురా, నా కోసం వచ్చి అడిగారంటే ఎంతో కొంత ప్రేమ ఉన్నట్టే కదా మన మీద, అలా పెద్దవాళ్ళు 100 రకాలుగా చెప్తారు, నువ్వేమీ అనుకోకురా, ఏం పర్వాలేదులే, పద వెళ్దాము అని చెప్పేసి అంటాడు పెద్దిని దించేసి కన్నా ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వచ్చిన పెద్ది మనీషా ఏడవడం చూస్తాడు. అయితే బన్సీ ఏమో దాన్ని ఓదార్చడం చూస్తూ ఉంటాడు. అప్పుడు పెద్ది ఏమైంది మనీషా ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి అంటాడు. అయితే బన్సీ ఏం లేదన్నా, తినకి మా వాళ్ళల్లో ఒకడు ఉంటాడు, మాకు బావ అవుతాడు, అతను ఇష్టం లేదు, అతని వల్లే మేము ఇంత దూరం వచ్చాం, అతనేమో మళ్ళీ మా దగ్గరికి వస్తాను, మా దగ్గర మాట్లాడతాను, ఉంటాను అని చెప్పేసి అంటున్నాడు. పాపం మనీషాకేమో ఇష్టం లేదు, అందుకనే ఏడుస్తుంది, నేను ఉండను ఇంట్లో అంటుంది, విపరీతంగా ఏడుస్తుంది అనగానే పెద్ది అయ్యయ్యో ఏం పర్వాలేదమ్మా మనీషా అని అంటాడు. అది కాదు మాధవ్జీ, నాకు చాలా బాధగా ఉంది, వాడంటే అస్సలు ఇష్టం ఉండదు, పైగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోతాడంట, నేను మా అన్నయ్య దగ్గరే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని మనీషా ఏడుస్తూ ఉంటుంది. అయితే మాధవ ఏం పర్వాలేదమ్మా, నువ్వేం ఏడవకు, అయినా బన్సీ ఇష్టం లేని చోటకి నువ్వు ఎలా పంపిస్తావు అని అడుగుతాడు మాధవ. అప్పుడు బన్సీ ఏం చేయమంటారన్నా, అక్కడ వాళ్ళు మాకు ఎప్పుడు కూడా తోడుగానే ఉన్నారు, కానీ వాడి పద్ధతి ఏమీ బాగోదు, అందుకని మనీషాకి ఇలాంటి పనులు ఆ మనుషులు అస్సలు నచ్చరు అని చెప్పేసి అంటాడు. అయితే మరి అలాంటి నచ్చలేని చోట మీరు ఎలాగ తీసుకెళ్ళి మనీషాని ఉంచుతారు అని అడుగుతాడు పెద్ది. అదే కదన్న ఇప్పుడు బాధ, పాపం మనీషా అందుకే ఏడుస్తుంది అంటే అప్పుడు మనీషా నాకు అస్సలు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం మాధవ్జీ అని చెప్పేసి ఏడుస్తుంది. అప్పుడు పెద్ది ఒక పని చేద్దాం, మా ఇంట్లో ఎలాగో ఖాళీగానే ఉంటుంది, ఎలాగో మా ఇంట్లో మహాలక్ష్మి ఉంది, మహాలక్ష్మితో పాటు మనీషా కొన్ని రోజులు ఉంటుంది, అతను వెళ్ళిపోయాక మనీషా వస్తుంది, దాందేముంది అని చెప్పేసి అంటాడు పెద్ది. అయితే బన్సీ అంటాడు ఎందుకన్నా పాపం బాగోదేమో వాళ్ళందరి మధ్యలో తినేందుకు అని చెప్పేసి అంటాడు బన్సీ. అయితే అప్పుడు పెద్ది ఊరుకో బన్సీ, ఏం పర్వాలేదు, నువ్వు నా సొంత మనిషివి, ఏమీ పర్వాలేదు, మనీషా నీ బ్యాగ్ తీసుకొని వచ్చేసే, మా ఇంట్లో ఉందు కానీ అని చెప్పేసి అంటాడు పెద్ది. చాలా థ్యాంక్స్ మాధవ్జీ అని చెప్పేసి అంటుంది మనీషా. ఏం పర్వాలేదమ్మా, నీ బ్యాగ్ తెచ్చుకొని మా ఇంట్లో ఉందు గానిలే నువ్వు కొన్ని రోజులు అని చెప్పేసి చెప్తాడు. మనీషా ఆనందిస్తుంది ఏడుపు మానేసి. ఒకవైపు ఇంట్లో అందరం భోంచేద్దామా, ఎలాగో టైం అయింది కదా అని అడుగుతుంది మహాలక్ష్మి. సరే అంటారు చక్రి కేశవ. సరే అని చెప్పేసి అన్నం అన్నీ తీసుకొని వద్దామని కిచెన్లోకి వెళ్తూ ఉంటే ఈలోపు ఆటో వచ్చి ఆగుతుంది. అందులోంచి ఆటోలోంచి బన్సీ అలాగే మనీషా ఇద్దరు కూడా దిగుతారు. హే బన్సీ అన్న అని చెప్పేసి నడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి కేశవ అనుకుంటారు అదేంటి ఇలా వెళ్ళిపోతుంది అని. ఇంతకీ బయటికి చూసే బన్సీ మనీషా ఇద్దరు ఆటోలోంచి దిగుంటారు. అప్పుడు మహాలక్ష్మి రండి లోపలికి రండి అని చెప్పేసి పిలుస్తుంది.
అప్పుడు మహాలక్ష్మి లోపలికి రమ్మని తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వస్తారు. మీరేంటన్నా ఇక్కడ అని అడుగుతుంది మహాలక్ష్మి. అప్పుడు బన్సీ అంటాడు, మీ ఇంట్లో మనీషాని కొన్ని రోజులు ఉంచడానికి తీసుకొచ్చానమ్మా అని. అప్పుడు చక్రి అలాగే కేశవ ఇద్దరు ముఖం చూసుకుంటారు. అప్పుడు అంటాడు బన్సీ, ఇలా మాకు నచ్చని వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, మనీషాని అక్కడికి తీసుకెళ్ళిపోదామని అనుకుంటున్నారు, కానీ మనీషాకి అక్కడికి వెళ్ళడం ఇష్టమే లేదు. అప్పుడు అన్నతో చెప్తే అన్న అన్నాడు, మా ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది కదా, మహాలక్ష్మితో పాటు కొన్ని రోజులు ఉంటుందిలే మనీషా, ఏం పర్వాలేదు అని చెప్పేసి అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళమంటే నేను ఇలా ఇంటికి తీసుకొచ్చానమ్మా మనీషాని అని చెప్పేసి అంటాడు బన్సీ. ఈలోపు చక్రికి ఫోన్ వస్తుంది. రే, మన ఇంటికి బన్సీ వస్తాడు, కొంచెం మనీషాని ఇంట్లోనే దింపుతాడు, జాగ్రత్తగా చూసుకోండి, నేను వస్తాను అని చెప్పేసి చెప్తాడు. అయితే సరే సరే అన్నయ్య, మేము చూసుకుంటాంలే అని చెప్పేసి అంటాడు చక్రి. అప్పుడు బన్సీ అంటాడు, ఏమనుకోకండి, ఇలాగా హెల్ప్ అడుగుతున్నానని, పాపం తను చాలా భయపడుతుంది, అందుకనే అన్ని ఇక్కడ ఉండమని చెప్పారు, మీ అందరూ చాలా మంచి వ్యక్తులు, చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పేసి చెప్తాడు బన్సీ. అప్పుడు చక్రి, ఛీ అలాంటిదేం లేదన్నా, మీ అందరూ కూడా మాకు కావాల్సిన మనుషులు, ఏం పర్వాలేదులే, ఏం కాదులే అని చెప్పేసి చెప్తాడు. అయితే బన్సీ మనీషాని అక్కడ వదిలేసి జాగ్రత్త అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు చక్రి అంటాడు, ఓకే మనీషా, నో వరీ, మే టేక్ కేర్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న కేశవ అలాగే మహాలక్ష్మి గట్టిగా నవ్వుతారు. బన్సీ వెళ్ళిపోయిన తర్వాత మనీషా కోసం టీ చేస్తుంది మహాలక్ష్మి. టీ చేస్తున్నప్పుడు మహాలక్ష్మికి గుర్తొస్తుంది, అసలు ఇదంతా ఆలోచించే బదులు ఒకసారి గాయత్రికి ఫోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి గాయత్రికి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి. అప్పుడు గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేసి, మహాలక్ష్మి నాకు ఫోన్ చేసావేంటి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతుంది. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది మహాలక్ష్మి గాయత్రిని. నేను కూడా బాగున్నాను అని చెప్పేసి చెప్తుంది. అయితే పెద్దికి జరిగిన విషయం అంతా మహాలక్ష్మి గాయత్రితో చెప్తుంది. అప్పుడు అయ్యయ్యో పాపం బావ ఎంత బాధపడి ఉంటాడో కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతుంది మహాలక్ష్మిని గాయత్రి. అదే కదా నా బాధ కూడా, అసలు మీ ఊరు ఎక్కడుంది, ఆ గ్రామదేవత ఎవరు, మీ కులదేవత ఎవరు చెప్తే బాగుంటుంది కదా, నేను పెద్దిని మేమందరం కలిసి వెళ్ళి పూజ చేయిద్దాం అనుకుంటున్నాము అని అంటుంది మహాలక్ష్మి. అప్పుడు గాయత్రి, అసలు ఆ గ్రామదేవత గురించి నాకు తెలీదు, ఎప్పుడో వెళ్ళాం మేము, అసలు ఆవిడ గురించి ఏమీ తెలీదు నాకు అని చెప్పేసి అంటుంది. అప్పుడు మహాలక్ష్మి బాగా గుర్తు తెచ్చుకో అని చెప్పేసి అంటుంది. కానీ గాయత్రికి ఏమాత్రం గుర్తురాదు. కానీ మా అమ్మ నాన్నలకి బాగా తెలుసు, వాళ్ళని అడిగితే బాగుంటుందేమో కదా అని అంటుంది గాయత్రి. వాళ్ళని ఎలా అడుగుతాం, వాళ్ళు అసలు మాతో సరిగ్గా మాట్లాడరు, ఇంకేం మాట్లాడతాం, ఇంకేం అడుగుతాము అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అప్పుడు గాయత్రి, ఏదో రకంగా ట్రై చేస్తాను నేను, మా అమ్మని అడిగి, మీకు కూడా ఏదో రకంగా ట్రై చేయండి అని చెప్పేసి మహాలక్ష్మితో మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేస్తుంది గాయత్రి. గాయత్రి వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మ మన గ్రామ దేవత ఊరు ఏంటి ఇవన్నీ అడుగుతుంది, కానీ తయారు మాత్రం ఇప్పుడు అవన్నీ నీకెందుకు అని చెప్పేసి మాట మార్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమో మహాలక్ష్మి, మా అమ్మ ఏమాత్రం ఏమీ చెప్పట్లేదని ఫోన్ చేసి మహాలక్ష్మితో జరిగిందంతా చెప్తుంది. సరే, మేమైనా ఏదో రకంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. తర్వాత సాయంత్రం అయ్యేసరికి పెద్ది తన కన్స్ట్రక్షన్ సైట్ నుంచి వస్తూ ఉంటే చక్రి తన కోసం వెళ్ళి ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, అసలు గ్రామదేవత సంగతి ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అన్నయ్య, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, ఏంటంటావు నువ్వే చెప్పు అని చెప్పేసి అంటాడు చక్రి. నాకేం తెలుసురా, నాన్నేమో అలా అంటున్నాడు, ఇంకెవరి ద్వారా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. ఆఖరికి పొద్దున్న మావయ్యని కూడా అడిగాను, మావయ్య గ్రామ దేవత ఎక్కడుంటుంది, ఊరెక్కడా అంటే తను కూడా నన్ను కసురుకొని వెళ్ళిపోయాడురా, వాళ్ళకు మనము చుట్టాలం కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుందని అడిగితే అతను అలా అన్నాడురా, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు పెద్ది. సరే అన్నయ్య, ఏదో ఒకటి జరుగుతుందిలే, నేను ఏదో రకంగా తెలుసుకుంటాను అని చెప్పేసి అంటాడు చక్రి. తర్వాత చక్రి ఒక స్వామీజీని పిలిపించి, నాకు మీరు ఒక సహాయం చేసి పెట్టాలి అని చెప్పేసి అంటాడు. ఏం సహాయం బాబు అంటే, మీరు కనుక ఈ సహాయం చేస్తే మీకు డబ్బులు ఇస్తాను నేను అని చెప్పేసి అంటాడు. అయితే అవునా, ఖచ్చితంగా చేస్తాను, ఏం చేయాలి అని చెప్పేసి అంటే చక్రి చౌలో చెప్తూ ఉంటాడు స్వామీజీకి, మీరు ఇలా వెళ్ళి, ఆయన మా మావయ్య, మీరే గనక ఆ నిజం చెప్పకపోతే మీ కుటుంబం
చాలా తునకలు అవుతుందని చెప్పేసి ఏదో ఒకటి చెప్పండి, ఆయన ఒక నిజం చెప్పాలి మాకు అని చెప్తాడు. అయితే స్వామీజీ కూడా సరే బాబు నువ్వు చెప్పిందే నేను చెప్తాను, నాకు డబ్బులు ఇస్తావు కదా అని అడుగుతాడు. ఖచ్చితంగా ఇస్తాను స్వామి, మీరు వెళ్ళి చెప్పండి అంటే కరెక్ట్గా తాయారు వాళ్ళ ఆయన అక్కడ టీ తాగుతూ ఉండేసరికి ఒరే అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. స్వామీజీ ఏమైంది స్వామీజీ అని చెప్పేసి అడుగుతాడు తాయారు వాళ్ళ ఆయన. అయితే స్వామీజీ నువ్వు ఎవరో నిన్ను కులదేవత గ్రామదేవత గురించి అడిగారా, నువ్వు వాళ్ళకి అవేమి చెప్పకపోయేసరికి అమ్మవారు ఆగ్రహించారా, నీకు బుద్ధి లేదా, బుద్ధి ఏమైనా గడ్డి తినిందా, నువ్వు వాళ్ళకి నిజం చెప్పకపోతే నువ్వు గ్రామదేవత ఆగ్రహానికి పాత్రలు అవుతావురా, గుర్తుపెట్టుకో అని చెప్పేసి భయపెడతాడు. అయ్యో స్వామీజీ ఎవరు అంటే మీ చుట్టాల్లోనే ఒకరు నిన్ను అడిగారా, నువ్వు ఏమాత్రం చెప్పలేదు, నువ్వు గనక చెప్పకపోతే నీ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుందిరా అని చెప్పేసి చెప్తాడు. అయ్యో స్వామీజీ ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా చెప్తాను, అలాగ కోప్పడకండి, ఇప్పుడు ఆ గ్రామదేవత మమ్మల్ని శపిస్తుందా అని అడుగుతాడు. నువ్వే గనక నిజం మీ కుటుంబ సభ్యులకి చెప్పావంటే ఖచ్చితంగా ఆవిడ శాంతిస్తుంది, లేదు అంటే నీ పని అంతే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు స్వామీజీ చక్రి దగ్గరికి. ఏ బాబు ఎలా చెప్పానంటే మీరు సూపర్ స్వామీజీ, మీకు ఇచ్చేది ఇంకా ఎక్కువ ఇస్తేనే గ్రేట్, అసలు చాలా బాగా చెప్పారు, మీకు ఎంతకు మాట్లాడా అంతకంటే రెట్టింపిస్తానని చెప్పేసి డబ్బులు తీసి ఆయన జోబులో పెట్టి చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తాడు చక్రి. అయితే పెద్ది చక్రి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళ మావయ్య ఎదురవుతాడు. రే రే ఇలారా అని చెప్పేసి పిలుస్తాడు పెద్దిని. మావయ్య అని పరిగెత్తుకుంటూ వస్తాడు పెద్ది. రే ఊరు గురించి చెప్తాను, మీరు వెళ్ళి పూజ చేయించుకుని రండి అని చెప్పేసి అంటాడు. అవునా మావయ్య, చెప్పండి మావయ్య ఏ ఊరు ఏంటి అసలు కదా అని అడిగితే ఆ ఊరు పేరు రుద్రవరం, అమ్మవారి పేరు రుద్రాంబికాదేవి, ఆవిడే మన కులదేవత, ఆవిడికే మీరు పూజ చేయాల్సింది, ఆ ఊరు వరంగల్ జిల్లాలో ఉంటుందిరా అని చెప్పేసి చెప్తారు. అవునా మావయ్య, థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ అంటే జాగ్రత్తగా వెళ్ళి రండి, మళ్ళీ నేను చెప్పానని ఎవరితోటి ఏమీ అనొద్దు అని చెప్పేసి అంటాడు వాళ్ళ మావయ్య. చాలా థ్యాంక్స్ మావయ్య, థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు పెద్ది. అయితే చక్రి దగ్గరికి వెళ్ళి పెద్ది చెప్తాడు, ఇలా మనం వెళ్ళాల్సిన గ్రామ దేవత గురించి మావయ్య చెప్పాడురా, మనం వరంగల్ వెళ్ళాలి, వరంగల్లో రుద్రవరం అంట, అలాగే అమ్మవారి పేరు రుద్రాంబికాదేవి అంట, ఆ అమ్మవారే మన కులదేవత అంటరా, ఆవిడికే మనం పూజ చేయాల్సింది, కాబట్టి మనం అందరం కలిసి ఖచ్చితంగా వెళ్ళాలిరా చక్రి అని అంటాడు పెద్ది. అయితే సూపర్ అన్నయ్య, చెప్పేశాడా సూపర్ అని చెప్పేసి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంటికి వెళ్తారు. అప్పుడు చక్రి మనం ఎక్కడో ఏంటో తెలిసిపోయిందండి, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసిపోయింది అని చెప్పేసి మహాలక్ష్మితో అంటాడు చక్రి. ఏంటి చక్రి ఏం చెప్తున్నారో సరిగ్గా చెప్తేనే కదా అర్థమయ్యేది అని అంటుంది మహాలక్ష్మి. నిజమండి, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది, ఉన్నాడు కదా మా మావయ్య, అతనే చెప్పాడు, మనం వెళ్ళాల్సిన ఊరు రుద్రవరం, అక్కడ దేవి పేరు రుద్రాంబికాదేవి, ఆవిడకేనంట మన పూజ చేయాల్సింది, వరంగల్ వెళ్ళాలి మనం, రేపే వెళ్ళాలి అని అనగానే అవునా నిజంగా భలే తెలుసుకున్నారండి, సూపర్, అసలు అదే ఊరు కదా, కన్ఫర్మ్ కదా అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అవునండి అదే ఊరు అని చెప్పేసి అనగానే నారాయణ పక్కనే ఉండి అంతా వింటూ ఉంటాడు. వీళ్ళకు ఎలా తెలిసిపోయింది అని షాక్లో ఉంటాడు నారాయణ. అయితే అందరూ తర్వాత రోజే ఊరు ప్రయాణం అవుదామని నిశ్చయించుకుంటారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఊరు వెళ్ళిన తర్వాత నిజం బయటపడనుందా, ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.